ముందుగా శ్రీకాంత్ గారు సార్ వినిపిస్తుందా? చెప్పండి, వినపడతాను సార్. సార్ అసలు ఏంటి నెల్లూరులో ఏం జరుగుతుంది? ఆయన అన్న బయట మీరు వినే ఉంటారు. సో దానికి వీళ్ళు రియాక్షన్ కూడా ఈ రకంగా ఉంది. అసలు రాజకీయాలన్నీ కూడా కాసేపు పక్కన పెడదాం. మహిళల్ని ఈ రకంగా మాట్లాడడం అన్నది దాన్ని మనం ఎలా చేద్దామా? ఎవరు మాట్లాడినా మొదటిగా డబల్ నైన్ టీవీ వీక్షకులకు, వర్మ గారికి, ప్యానెల్లో ఉన్న సభ్యులకి శుభ సాయంకాలం. వర్మ గారు, నేను ఇంతకుముందు వారు మాట్లాడే ప్రశాంత్ గారు మాట్లాడిన బయట కూడా వినిపించండి ఒకసారి. వాడు వీడు పర్సెంటేజ్లు వాడు వీడు అని కూడా మాట్లాడారు. అంటే ఎవరు మాట్లాడినా తప్పే, నేనేమే ఈయన గాని వారు గాని. మీరు ఇంకొక మాట అన్నారు లాస్ట్ లో, బోరు బావిని చేసుకున్నాడు అన్నారు, బోరు బావిలో పడ్డాడు అన్నాడు ఆయన. పడ్డాడన్నాడు. ఇప్పుడు నల్లపరెడ్డి గారి కుటుంబము దాదాపు రాజకీయాల్లో దాదాపు ఒక 40 సంవత్సరముల చరిత్ర కలిగిన కుటుంబం వాళ్ళు నెల్లూరు జిల్లాలో. వారికంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అక్కడ నెల్లూరు జిల్లాలో. కానీ ఈ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏదన్నా తప్పు మాట్లాడి ఉంటే, ఆమె దానికి కనెక్ట్ అయ్యి ఉంటే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటారా అండి? అంటే మీతో అధికారం ఉందని చట్టాన్ని చేతిలోకి తీసుకుంటారా? ఏం చేయాలా? అరెస్ట్ చేయాలా? లోపలేయాలా? వెంటనే తప్పేముంది? చట్టం వారి చేతిలోనే ఉంది కదా. వారు మాట్లాడిన TV5లో మాట్లాడిన బిట్టు చూసారా ఒకసారి? మా వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు, కార్యకర్తలు అందరూ వెళ్ళారు, ఒకసారి ఎన్నికకి రమ్మన్నాం అందరినీ. వారు వచ్చిన తర్వాత వీరికి వీరే ఇల్లు పగలగొట్టుకున్నారు. బాగా ఒకసారి చూపించాలా బిట్టేమన్నది? మీ దగ్గర ఉందా? చూపించండి. TV5లో ఉంటే చూపించండి సార్. చూపించవద్దా? చూడండి ఒక్కసారి. అసలు ఎవరు దాడి చేశారో తెలియదు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేశారని చెప్పి స్వయంగా మీరే దాడి చేయించారు, వేమిరెడ్డి దంపతులు దాడి చేయించారని ఒక ప్రచారాన్ని ప్రసన్న కుమార్ రెడ్డి ఫిర్యాదు రూపంలో చేస్తున్నాడు, బయటికి చెప్తున్నారు. మీరేమంటారు దాని మీద? అవన్నీ అబద్ధాలు. ఈ దాడికి మాకు ఎటువంటి సంబంధము లేదు. మాది అటువంటి సంస్కృతి కాదు. VPR గారు ఇటువంటివన్నీ ప్రోత్సహించరు. ఇతను నోటి దురుసుకి, ఇతను మాట్లాడిన నీచమైన భాషకి ఎవరో జిల్లా మొత్తం VPR అభిమానులు ఉన్నారు. కార్యకర్తలను అయితే ఆపగలిగాం కానీ అభిమానులను మేము ఆపలేకపోయాం. ఎవరో చేసుంటారు, కొంచెమే వాళ్ళు పోయి కొంచెం చేశారు. మేబీ ఆ తర్వాత మాకు తెలవంగానే వాళ్ళని ఎవరు చేశారో కూడా తెలియదు, వెనక్కి రమ్మన్నాం. బట్ అసలు మిగతాదంతా అతనే చేసుకున్నాడు. ఎవరు చేశారో మాకు తెలియదు. విన్నారా? ఎవరు చేశారో తెలియదంట. చేసే వాళ్ళని వెనక్కి రమ్మన్నారంట, చేసే వాళ్ళని వెనక్కి పిలిచారంట, కానీ ఎవరు చేశారో తెలియదంట. అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది కదా మాట్లాడడం అనేది. కాదు ఇప్పుడు ఈ పీజీలు మాటలు ఏంటి? ఎక్కడెక్కడ పీజీలు చేశారు, అది దాని అర్థాలు ఏంటండి? పిహెచ్డీలు ఏంటి? పిహెచ్డీలు చేశారు అదేదో మళ్ళీ మీరే చెప్పారు ఎక్కడెక్కడ పిహెచ్డీలు అనేది. పిహెచ్డీలు నేను అనుకుంటున్నాను ఏదన్నా ఆమె పీజీ చేసిందేమో బెంగళూరులోనో లేకుంటే హైదరాబాద్లోనో, ఇంకొక చోట 2 మామూలుగా 4-5 డిగ్రీలు చేస్తారు కదా ఈ కాలంలో. ఒకరి పిహెచ్డీ ఇంకొక దాంట్లో చేసింటారేమో అనుకున్నా. మీరు దానికి ఏదో అర్థం చెప్పారు ఇంతకుముందు. ఉద్దేశం అదేనా? మీకు తెలీదా శ్రీకాంత్ గారు? నాకైతే చదువులో పిహెచ్డీ చేసిందేమో అనుకున్నానండి. నేనైతే ఆమె చదువులో ఏమన్నా పిహెచ్డీ చేసేదేమో. ఎందుకంటే అన్ని పిహెచ్డీలు ఉంటే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మాకు ఆమె టీటీడీలో చాలా ప్రత్యేకమైన స్థానం ఇచ్చారు వారికి. ఆల్ ఇండియా లెవెల్లో ఒక టీటీడీని డెవలప్ చేయాలని చెప్పి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చారు. అట్లా చదువుకుంది కాబట్టి ఇచ్చిందనేమో అనుకున్నాం మేము. మాకంత తప్ప ఏ పిహెచ్డీలు తెలవని నేను అనుకుంటున్నా. రైట్, ఓకే ఓకే. సురేంద్ర నాయుడు గారు ఏంటండి ఏ రకంగా చూడండి? రాష్ట్రంలో ఎన్నడూ ఎప్పుడూ లేని సంస్కృతిని బయటకు తీసుకొస్తున్నారు. అంటే రాజకీయాల్లో ఏదో ఉండొచ్చు, వాదనలు ప్రతివాదనలు, ప్రెస్ మీట్లు ఇచ్చుకోవచ్చు, కౌంటర్ ఇచ్చుకోవచ్చు, తప్పు లేదు దీంట్లో. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇవాళ కూడా ఈరోజు మనం ఏదైనా కౌంటర్ ఉంటే ఇంకొకరు ఇవ్వాలి, వాళ్ళు ఇచ్చేదానికి సమాధానం చెప్పాలి. చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు. అదే పనిగా ఈ రోజు చూస్తున్నాము, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ రోజు ఒక ఎమ్మెల్యే ఇంటిపై దాడి అతి దారుణంగా జరిగింది. అంటే ఆయన ఉంటే కూడా చనిపోయేవాడే, నాకు తెలిసి ప్రాణాలు తీసేవాళ్లే.
అంటే అటువంటి చట్టం చేతిలో ఉంది కదా, ప్రభుత్వం చేతిలో ఉంది కదా అని శ్రీకాంత్ గారు, తీసుకోవడము చాలా సబబు కాదు అని అడుగుతున్నాను. మనం బీహార్ లో ఉన్నామా? శ్రీకాంత్ గారు కరెక్టే కానీ కాదండి, ఈ రోజు బీహారే బాగుపడిపోయింది. కాదు ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు, ఈ రోజు తీసుకురావడం ఏంటండి? తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద దాడి జరిగింది. అప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కదా. నేను చెప్పేది ఎమ్మెల్యేలు ఇళ్ల పైన, మంత్రుల పైన ఎక్కడైనా జరుగుతున్నాయా? అదే ప్రధాన పార్టీ కార్యాలయం అంటే ఏంటండి? ఎమ్మెల్యేలకి, మంత్రులకి, వాళ్ళందరికీ కూడా ఒక గుడి లాంటిది. కొత్త సంస్కృతిని, సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు కదా అని అడుగుతున్నా. తప్పు చేసి ఉంటే కేసులు పెట్టండి, లోపలికి. ఇంతకుముందు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు అని. కుప్పంలో ఒక మహిళను చెట్టుకు వేసి కొట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు? ఆ రోజు కనపడలేదే. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఇంటి దాడులు జరిగితే వీళ్ళు ఏదన్నా మాట్లాడితే కనపడతారు, వాళ్ళు టీడీపీ వాళ్ళు మాత్రం వాళ్ళని చేస్తే కనపడరా? ఇదేమి న్యాయం అండి? నాకు అర్థం కాలే. పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తే ప్రతి ఒక్క దానికి స్పందించాలా. ఏ మహిళకి ఈ మధ్య కాలంలో 5-6 మంది మహిళలకు జరిగింది అన్యాయము, చనిపోయారు, ఎక్కడా ఎప్పుడూ లేదు. కానీ ఈ రోజు ప్రశాంత్ గారి మీద ఈయన మాట్లాడిన దానికి ఆయన వెంటనే స్పందించేస్తున్నాడు. ఇది ఏమి న్యాయము అని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ డిప్యూటీ స్పీకర్ గారు ఈయన కూడా అడిగాడు బాగా గట్టిగా, నల్లపరెడ్డి సినిమా ఆయన మన ఎమ్మెల్యే, మన ఎక్స్-ఎమ్మెల్యే గారు, ఎక్కడ పోయారు పవన్ కళ్యాణ్ గారు? మీరు ఇన్ని రోజులు అన్యాయం జరుగుతుంటే, ఇట్లా ఇంటి మీద దాడి జరుగుతుంటే మీరు ఎందుకు చూస్తూ ఊరికే ఉన్నారా అని అడిగాడు ఆయన కూడా. దానికి సమాధానం ఏం చెప్తారు మళ్ళీ పెద్దలు ఉన్నవాళ్ళు? ఆ పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. మిగతా వాళ్ళు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడితే కానీ వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుందాం. సురేంద్ర నాయుడు గారు ఏంటి నెల్లూరులో ఏంటి